రేపటి నుంచి తెలంగాణ ప్రభుత్వం అటు తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి సన్న బియ్యం ఇస్తామని చెప్పి కూడా రేపటి నుంచి ప్రారంభించబోతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి అట్టహాసంగా ఏర్పాట్లు కూడా చేసింది. ఉగాదికి కానుకగా ఇస్తున్నటువంటి దీని మీద బీజేపీ మాత్రం అసలు ఇచ్చేది కేంద్రం అంటుంది. ఒక్కసారి దీనిపైన మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రతినిధులు సార్ చూస్తున్నారు. రేపటి నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తాం, రేపటి నుంచి అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. మీరేమో అది కేంద్రమే ఇస్తుంది అంటుంది. ఇంతకింత రాష్ట్రం ఇస్తుందా, రేషన్ కేంద్రం ఇస్తుందా, సన్న బియ్యం పంచాయతీ ఏంది, అసలు సన్న బియ్యం మీరు ఇస్తున్నారా వాళ్ళు ఇస్తున్నారు? వెనకటి బ్రహ్మానందం సినిమా చూసిన నేను. 3 అరటిపండ్లు కొనుక్కరావని పైసలు పంపిస్తే తీసుకొని పోయి ఒక అరటిపండు తినేసి 2 అరటిపండ్లు పట్టుకొచ్చిండు. ఈ పండు 3 ఎక్కడ పోయిందంటే ఈ 1 2 3 ఎక్కడంటే ఇక్కడ మళ్ళీ 3 అట్లా ఏదో కథ నవ్వుకునే జోక్ ఉంటుంది. అట్లా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. 500 రూపాయలు ఎంఎస్పి పైన వడ్లకు అంటే వరి ధాన్యానికి ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఎన్నికల సందర్భంగా. గెలిచిన తర్వాత దాన్ని సన్నోడ్లకు చేసిండ్రు. సన్నోడ్లకు 500 రూపాయలు ఎంఎస్పి పైన బోనస్ ఇస్తామన్నారు. ఆ సన్నోడ్లు కొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంత కొన్నది. 900 కోట్లు అదనంగా పిలిచి కొన్నారు. ఆ కొన్న ద్వారా వచ్చినటువంటి వడ్లను పట్టించిన బియ్యాన్ని రేపటి నుంచి ఇవ్వాలనుకుంటున్నారు. ఇది లెక్క. అయితే మీరు అదనంగా 500 ఇచ్చి కొన్నటువంటి బియ్యాన్ని రేపు తెలంగాణ ప్రజలకు ఇస్తారు, సంతోషం. కానీ ఈ పైసల్ని కేంద్రం ఇవ్వాలని చెప్పి మళ్ళీ ప్రతిపాదన పెట్టింది. వాగ్దానం చేసింది మీరు, అంటే ప్రజలకు ఇచ్చినటువంటి 500లను కూడా కేంద్రం దగ్గర వసూలు చేసేందుకు ప్లానా? కరెక్ట్. అది మీరు ఏ వాగ్దానం పేరు మీద పెట్టి రైతులకు 500 రూపాయలు అదనంగా ఇచ్చారో అది మాకు కేంద్రం ఇవ్వాలంటున్నారు. ఇప్పుడు కేంద్రం ఇవ్వకపోతే ఇయ్యరా అనేది మా ప్రశ్న. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే కేంద్రం ఇవ్వకపోతే ఇవ్వవా? నువ్వు ఎలక్షన్స్లో వాగ్దానం చేసినావు, నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 90 లక్షల రేషన్ కార్డ్స్కు ఉచిత సన్నబియ్యం ఇస్తానని చెప్పినావు. ఆ ఉచిత సన్నబియ్యం నువ్వు ఇస్తలేవు. కేంద్రమే 55 లక్షల రేషన్ కార్డ్స్కి సుమారుగా 5,800 కోట్ల రూపాయలు కేంద్రమే ఇస్తుంది. అదనంగా నువ్వు కల్పిస్తున్నావు. 1 కిలో కేంద్రం 5 కిలోలు ఇచ్చి 1 కిలో కల్పిస్తున్నావు. నీ పాత్ర కేంద్రం ఇచ్చేదానికంటే తక్కువ. కానీ నీ రేపు ఆర్భాటం కథ ఏంది? ఆ బహిరంగ సభ ఏంది? దానికోసం కోట్ల రూపాయల ఖర్చు ఏంది? పేపర్లు అడ్వర్టైజ్మెంట్లేంది? టీవీలో అడ్వర్టైజ్మెంట్లేంది? సొమ్మొక్కడి లాగా కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా నడుస్తున్నటువంటి ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థ ఉందో దీంట్లో నీ పాత్ర ఎంత? అది స్పష్టం చెప్పి తెలంగాణ ప్రజలకు నువ్వు ఎంత ఇస్తున్నావు, ఈ బియ్యం ఎవరు పంపిస్తున్నారు, ఈ బియ్యం ఎవరి ద్వారా వస్తున్నాయని స్పష్టం చేయి. గతంలో కూడా మళ్ళీ చెప్తున్నా, కరోనా కంటే ముందు 2 రూపాయల కిలో బియ్యం ఉండేది. అంతకుముందు చాలా ముందు తర్వాత 1 రూపాయ కిలో బియ్యం అయింది. తర్వాత ఫ్రీ బియ్యం అయింది. కరోనా కాలం తర్వాత ఫ్రీ బియ్యం అయింది. అంతకుముందు కేంద్రం ఇచ్చేదానికి అదనంగా 2 రూపాయలు వీళ్ళు కలిపి ఆ 2 రూపాయలు వినియోగదారుడు ఇస్తే అది 2 రూపాయల కిలో బియ్యం అయింది. ఇప్పుడు ఫ్రీ బియ్యం అయింది. ఫ్రీగా కేంద్రమే ఇస్తుంది. 55 లక్షల రేషన్ కార్డ్స్కి తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని ఇస్తుంది. దాంట్లో చాలా కండిషన్ ఏంటంటే ఏ రాష్ట్రంలో అనేది కండిషన్ 1 రేషన్ కార్డ్ 1 నేషన్ అనే కాన్సెప్ట్లో తెలంగాణలో ఉన్నటువంటి వలస కార్మికులు అంటే మైగ్రెంట్ లేబర్, కరోనాలో మనం అనుభవించడం చూసినాం కూడా. వాళ్ళకి ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బొమ్మతో కనుక డిజిటల్ కార్డు ఇస్తే గుజరాత్ పోని, భివాండి పోని, లేకపోతే బీహార్ పోని, బెంగాల్ పోని వాళ్ళకు ఉచితంగా బియ్యం అక్కడ కూడా అందుతాయి. ఈ పథకాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాన్ని వీళ్ళు ఇక్కడ రేషన్ కార్డు ఇయ్యారు. ఎందుకు అంటే నరేంద్ర మోడీ బొమ్మ పెట్టాల్సి వస్తుంది, కేంద్రం నిధులుస్తుందని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అది పెట్టకుండా అవాయిడ్ చేయడం కోసం, దాన్ని తప్పించడం కోసం కావాల్సిన ప్రయత్నాలు చేస్తారు. దాంట్లో భాగంగానే రేపు వస్తున్నటువంటి కార్యక్రమంలో కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వరు, మళ్ళీ కూపన్ పేరు మీదనే ఈ బియ్యం ఇస్తున్నారు. వాస్తవంలో ఏ మాదిరిగా అయితే కంప్యూటర్ నుంచి ఒక కూపన్ తీసుకునేటోళ్ళు అదే మాదిరిగా ఇస్తారు, డిజిటల్ కార్డు లేదంటారు. ఇప్పటికైతే ఇవ్వరు. కొత్త రేషన్ కార్డు ఇస్తామంటున్నారు. కొత్త రేషన్ కార్డ్స్ కనుక వాళ్ళు ఇవ్వాలనుకుంటే కేంద్రం నుంచి ఆ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి నిధులు రావాలనుకుంటే దాంట్లో ప్రధానమంత్రిది, ముఖ్యమంత్రి ఇద్దరు బొమ్మలు పెట్టాలి. పెట్టరా అనేది టైం చూద్దాం. ఇప్పటిదాకా అయితే రేషన్ కార్డు ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు మనం చర్చించుకోవాలి. కానీ బొమ్మ కోసం చూస్తే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది కలగదంటారా? కలగకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాం. మనం తెలంగాణ ప్రజలకు, మీరు నిజంగా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చూసేది ఉంటే మీరు ప్రధానమంత్రి బొమ్మ పెట్టండి, ముఖ్యమంత్రి బొమ్మ కూడా పెట్టుకోవాలి తప్పనిసరిగా. ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అధినేత, ప్రధానమంత్రి దేశానికి అధినేత. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇస్తున్నప్పుడు ఇద్దరి బొమ్మ పెట్టాలి. కానీ 3 రంగుల బొమ్మ వేస్తాం, రాహుల్ గాంధీ బొమ్మ వేస్తాం, సోనియా గాంధీ బొమ్మ వేస్తాం అని కనుక కాంగ్రెస్ కుట్ర పని అయితే అది చెల్లుబాటు కాదు కదా రేషన్ కార్డు. అందుకోసమే చెప్తున్నా, మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విధి విధానాలను ఫాలో కండి.
ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి కాబట్టి సుమారుగా 5,000-6,000 కోట్ల రూపాయల నిధులు ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రానికి వస్తున్నాయి కాబట్టి కేంద్రం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, కేంద్రం ఇచ్చిన విధి విధానాలు ఫాలో కమ్మని మేము అడుగుతున్నాం. తద్వారా తెలంగాణ ప్రజలు లాభం జరుగుతుందని చెప్పదలుచుకున్నాం. కొత్త రేషన్ కార్డులు వస్తే ఆ భారం ఎవరి మీద పడుతుంది? ఇందాక మీరు మాట్లాడుతూ 54 లక్షలు కేంద్రం పూర్తిగా ఇస్తుందంటారు, మిగతా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి కొత్త రేషన్ కార్డులు ఇస్తే ఈ భారం రాష్ట్ర ప్రభుత్వం పైన పడుతుందా, కేంద్ర ప్రభుత్వం పైన పడుతుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు ఈ పార్టీ మేము అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తామన్నారు. మేము చాలా స్పష్టంగా చెప్తుంటే అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాం. అర్హత లేని వాళ్ళని తీసేసే అధికారం మీకు ఉంది కదా. అసలు ఎన్ని రేషన్ కార్డ్స్ ఉండాలి, వాటి యొక్క విధి విధానం ఏంది, వాటి యొక్క గైడ్ లైన్స్ ఏంది, ఇది అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. కాబట్టి విధి విధానాల రూపకల్పన రాష్ట్ర ప్రభుత్వాలదే కీలక బాధ్యత, కీలక పాత్ర కూడా. కేంద్రం చాలా స్పష్టంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద లేదా దీన్ దయాల్జీ అన్న యోజన కింద అట్లా 4 కేటగిరీస్ కింద ఇవ్వాల్సిన బియ్యాన్ని కేంద్రం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనుగోలు ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పైసలే ఇస్తుంది. కొనుగోలు చేయమని, ఎంఎస్పి ద్వారా కొనుగోలు చేయమని నేరుగా పైసలు ఇస్తుంది. ఆ పైసలతో సుమారుగా 5,800 కోట్ల 6,000 కోట్ల రూపాయలు కేంద్రం ప్రతి సంవత్సరము ఈ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ పరాయా పంపిణీ కోసం నిధులు ఇస్తుంది. చాలా స్పష్టంగా 6,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తుంది. అదే చిన్న పైసలు అయినట్టు, ఒక 500 రూపాయలు అయినట్టు, 300 రూపాయలు అయినట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించకూడదు అనేది మా కోరిక. సార్, రేపటి మీటింగ్కు సంబంధించి మీరు ఏం డిమాండ్ చేస్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మీటింగ్ అనవసరం. మీరు ఇవ్వాలనుకుంటారో చెప్పేసి అయిపోయింది. దాని పేరు మీద హంగామా సృష్టించి ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం, తద్వారా ప్రజా డబ్బు దుర్వినియోగం అవుతుంది తప్పిస్తే లాభం లేదు. పంచాంగ శ్రవణం చేసుకోండి, మంచిగా మీ పార్టీ బాగా వస్తుందని చెప్పించుకోండి, పర్వాలేదు, మంచిగా గౌరవంగా ఉంటుంది. తెలుగు సంవత్సరాది ప్రజలు ఇబ్బంది పెట్టకండి. తీసుకొచ్చే ఎండాకాలంలో ఎండ కొడుతుంది, ఇంకా తీసుకొచ్చి అలా పెట్టకండి. మీరు చెప్పాల్సింది చెప్పేసినారు, ప్రజలకు అర్థమైంది. కేంద్రం ఏం చేస్తుందో, రాష్ట్రం అయితే అర్థమైంది. కాబట్టి మీరు ఆ బహిరంగ సభల రాజకీయ ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి ప్రజలను ఇబ్బంది పెట్టకండి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకండి. మీరు ప్రజలకు బియ్యం ఇవ్వండి, అది తిన్న ప్రజలు ఖచ్చితంగా మేము గుర్తు చేసుకుంటారని చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు కేంద్రం ఇచ్చేటువంటి బియ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేందుకు కూడా ఎందుకు ఈ కార్యక్రమం, ప్రజా డబ్బులు వృధా తప్ప, ప్రజలకు సంబంధించినటువంటి డబ్బును వృధా చేసుకోవడం తప్ప ఎందుకంత ఆర్భాటం? అసలు డిజిటలైజేషన్ కార్డ్స్ కానివ్వండి, కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా అసలు ఆ సన్న బియ్యం అనే ప్రక్రియ ఎందుకు తీసుకొచ్చారు? సన్న బియ్యానికి సంబంధించినటువంటి అదనపు నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కేంద్రం మీద మోపేందుకు కేంద్రంకి ప్రతిపాదన కూడా పంపారు. ఏవైతే అదనంగా 500 బోనస్ ఇచ్చి సన్న బియ్యం కొన్నారో ఆ బియ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. కాబట్టి ప్రభుత్వం చేసేది కొత్త ఏమీ లేదు. కాబట్టి డెఫినెట్గా కూడా ఇచ్చినటువంటి హామీలో భాగంగా అది అమలు పరచాల్సిందే. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆర్భాటాలకు వెళ్ళొద్దు అని చెప్పి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.